నమస్తే, వెల్కమ్ టు మెకానిక్ టీవీ. పండగ సీజన్ వచ్చినా, సమ్మర్ హాలిడేస్ వచ్చినా మన దేశంలో కన్ఫర్మ్ రైలు టికెట్ దొరకటం అంటే లాటరీ తగిలినట్టే. 120 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ అయినా క్షణాల్లో టికెట్లన్నీ వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. దీనికి కారణం మీడియేటర్స్ ముందే వేల సంఖ్యలో టికెట్లు బుక్ చేసి బ్లాక్లో అమ్ముకుంటారు. ఒకవేళ అమ్ముడవ్వకపోతే రైలు బయలుదేరటానికి కొద్ది గంటల ముందు ఆ టికెట్లను ఆన్లైన్లో క్యాన్సిల్ చేసి రిఫండ్ కొట్టేస్తారు. ఈ మోసాలకు శాశ్వత చెక్ పెట్టడానికి భారతీయ రైల్వే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రైలు టికెట్ క్యాన్సిలేషన్తో పాటు రిఫండ్ రూల్స్లో రైల్వే శాఖ భారీ మార్పులు చేస్తుంది. ఆ కొత్త రూల్స్ ఏంటో మనము తెలుసుకుందాం పదండి. రైలు ప్రయాణం మన జీవితంలో ఒక భాగం. చాలాసార్లు ప్లాన్స్ మారినప్పుడు మనం టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటాం. ఇప్పటి వరకు ప్రయాణించడానికి 4 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు టికెట్ క్యాన్సిల్ చేసినా మనకు ఎంతో కొంత అమౌంట్ రిఫండ్ వచ్చేది. కానీ ఇకపై ఆ ఛాన్స్ లేదు. దళారుల బ్లాక్ మార్కెటింగ్ వల్ల నిజంగా ప్రయాణించాల్సిన వాళ్లకు రియల్ టైంలో సీట్లు దొరకలేదని గుర్తించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 లోపు ఈ కొత్త క్యాన్సిలేషన్ నిబంధనలు దశల వారీగా దేశవ్యాప్తంగా అమలు కానున్నాయి. లాస్ట్ మినిట్ లో టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇకపై రైల్వే శాఖ మీకు రిఫండ్ ఇవ్వదు, పైగా భారీగా కోత విధిస్తోంది. అయితే అదే సమయంలో ప్రయాణికులకు ఒక పెద్ద ఊరటనిస్తూ బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే విషయంలో అద్భుతమైన సడలింపు ఇచ్చింది. దళారులు ఆడే లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ గేమ్ కు చెక్ పెట్టడానికి రైల్వే శాఖ రిఫండ్ సమయ పరిమితులను చాలా కఠినతరం చేసింది. రైలు బయలుదేరటానికి 3 రోజుల ముందు అంటే 72 గంటల ముందు మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే గతంలో లాగానే కేవలం నామమాత్రపు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జ్ మాత్రమే కట్ అవుతుంది. మిగతా డబ్బులన్నీ కూడా మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ప్రయాణానికి 1 రోజు నుంచి 3 రోజుల మధ్య క్యాన్సిల్ చేస్తే మీ టికెట్ బేసిక్ ఛార్జీలో 25% కోత విధిస్తారు. ప్రయాణానికి 1 రోజు ముందు నుంచి 8 గంటల ముందు వరకు టికెట్ క్యాన్సిల్ చేస్తే మీ టికెట్ డబ్బుల్లో ఏకంగా సగం కట్ అయిపోతుంది. రైలు బయలుదేరటానికి కరెక్ట్ గా 8 గంటల ముందు కానీ లేదా రైలు వెళ్లిపోయిన తర్వాత కానీ మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే గనక మీకు ₹1 కూడా రిఫండ్ రాదు. కౌంటర్ టికెట్లకు, ఆన్లైన్ ఈ టికెట్లకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. మరోవైపు టికెట్ బుకింగ్ లో కూడా రైల్వే శాఖ కొన్ని కీలక మార్పులు చేసింది. అక్రమ బుకింగ్లను అరికట్టడానికి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తుంది. 2025 అక్టోబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన రూల్ ప్రకారం జనరల్ కోటాలో బుకింగ్ మొదలైన మొదటి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. తత్కాల్ టికెట్ల విషయంలో కూడా ఇదే రూల్ వర్తిస్తోంది. క్యాన్సిలేషన్ రూల్స్ టఫ్ గా ఉన్నప్పటికీ సామాన్య ప్రయాణికులకు ఉపయోగపడేలా రైల్వే బోర్డు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదే బోర్డింగ్ పాయింట్ మార్పు. మీరు రైలు ఎక్కాల్సిన స్టేషన్ ను ఆన్లైన్ లో మార్చుకోవడానికి గతంలో చార్ట్ ప్రిపేర్ అయ్యేలోపు మాత్రమే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మీ రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా మీరు మీ బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకోవచ్చు. దీనివల్ల మాకేంటి లాభం అంటే మీరు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు ఎక్కాలి, కానీ ట్రాఫిక్ వల్ల మీరు అక్కడికి చేరుకోలేరు అనిపించినప్పటికీ వెంటనే మీ మొబైల్లో ఆ రైలు ఆగే తరువాతి స్టేషన్కు మీ బోర్డింగ్ మార్చుకోవచ్చు. టీటీఈ మీ సీటును వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇది కాపాడుతుంది. సీటులో ఉండే ప్రయాణికులకు ఇదొక అద్భుతమైన ఫీచర్. అసలు రైల్వే శాఖ సడన్ గా ఈ రూల్స్ ఎందుకు తెచ్చింది అంటే బ్లాక్ మార్కెట్ ను ఏరివేయటానికి. దళారులు ఫేక్ ఐడీలతో ముందే వందలాది కన్ఫర్మ్ టికెట్లు లాక్ చేస్తారు. ప్రయాణానికి 4 గంటల ముందు వరకు చూసి అమ్ముడవ్వకపోతే వెంటనే క్యాన్సిల్ చేసి రిఫండ్ తీసుకుంటారు. దీనివల్ల వాళ్లకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఇప్పుడు 8 గంటల లోపు క్యాన్సిల్ చేస్తే 0 రిఫండ్ అనే రూల్ రావడంతో దళారులు భయపడుతున్నారు. లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేస్తే వాళ్ళ డబ్బులు మొత్తం పోతాయి. కాబట్టి వాళ్ళ ముందే క్యాన్సిల్ చేస్తారు. ఆ టికెట్లు రియల్ టైంలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న నిజమైన సామాన్య ప్రయాణికులకు దక్కుతాయి. ఇది ఒక పర్ఫెక్ట్ మాస్టర్ స్ట్రోక్ అని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త క్యాన్సిలేషన్ రూల్స్ చూసి మొదట భయం వేసినా లాజిక్ గా ఆలోచిస్తే ఇది సామాన్యులకు చాలా మంచి నిర్ణయం. లాస్ట్ మినిట్ లో టికెట్లు క్యాన్సిల్ చేసే అలవాటు ఉన్న వాళ్లకు మాత్రం ఈ రూల్ వల్ల జేబుకు భారీగా చిల్లుపడటం ఖాయం. కానీ ప్రయాణానికి ముందు పక్కా ప్లానింగ్ ఉన్న వాళ్లకు, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్లకు ఈ రూల్స్ వల్ల కన్ఫర్మ్ సీట్ దొరికే ఛాన్సులు చాలా పెరుగుతున్నాయి.